అందరికి వందనాలండి. నా పేరు మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈ మధ్యన ఒక వీడియో చూశాను. కృషిపాల్ ఆ కరుణాకర్ సుగుణాకి వెళ్ళి గర్వాపసి అవుతానని ఏదో చెప్పినట్టు ఇంటర్వ్యూ ఇచ్చినట్టు ఏదో చెప్పినట్టు 2 విషయాలట ఎవరైనా ప్రూవ్ చేయొచ్చట. ఏంటది? దేవుళ్ళో న్యాయం లేదట, దేవుళ్ళో స్వేచ్ఛ లేదట, బైబిల్లో స్వేచ్ఛ లేదట అని చెప్పిన వ్యక్తి అనమాట. ఇంకా చిన్న వీడియోలు కూడా చేస్తున్నాడు. ఏం వీడియో చేశాడంటే, ఒక అమ్మాయికి ఆమె విగ్రహారాధన చేయకూడదు, దేవుడికి నచ్చని విషయం ఏంటంటే విగ్రహారాధన చేయకూడదని ఆమె చెప్పింది. ఈయనేమంటున్నాడు తెలుసా? నేను మెడలోను ఒకసారి విగ్రహం కాదా, అది ఎందుకు వేసుకున్నట్టు ఆమె ఒకటి దేవునికి నచ్చని విషయము విగ్రహారాధన. ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఈ వీడియోలో ఆమెను చూడండి, ఆమె మెడలో సిలువ గుర్తుంది. అది విగ్రహం కాదా? అది ఎందుకు వేసుకున్నట్టు మరి ఆమె? అది విగ్రహం కాదా? అది ఎందుకు వేసుకున్నట్టు ఆమె? తన మెడలో సిలువ గోల్డ్ అనుకుంటే మరి దగ్గర మెరిసిపోతుంది మరి పాపం. అది ఎందుకు వేసుకుంది? అది విగ్రహమే కదా, సిలువ విగ్రహమే కదా, ఎందుకు వేసుకున్నట్టు మరి? ఇక్కడ ఉన్నటువంటి వారిని తప్పనే హక్కు మీకు ఎవడిచ్చాడు? నాకు అర్థంగా అడుగుతాను. చూడండి, మెడలోను నువ్వు సిలువ వేసుకున్నావు, అది విగ్రహారాధన కాదా అని నీకేం హక్కు ఉంది అలా చెప్పడానికి అని అంటున్నాడు. అవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే కృష్ణపాల్, నేను నీకు అడుగుతాను, నువ్వు అసలు ట్రైనింగ్కి వెళ్ళావా? అసలు నువ్వు బైబిల్ చదివావా? నీకు దేవుడు ఆజ్ఞలు నీకు గుర్తున్నావా ఏమైనా? నువ్వు మతం మొదలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అమ్మాయి ఏం చెప్పింది? విగ్రహారాధన దేవుడికి నచ్చదు అని చెప్పింది. కరెక్టే కదా చెప్పింది, తప్పేముంది చెప్పండి? విగ్రహారాధన అంటే ఏంటి నీకు తెలుసా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ద్వితీయోపదేశం 5వ అధ్యాయంలో కరెక్ట్ మాట చెప్పాడు. 8వ వచనం, పైన ఆకాశమే గాని, ఇది 10 ఆజ్ఞల్లో ఉంది. ద్వితీయోపదేశం 5వ అధ్యాయం 8వ 9వ వచనం నీ కొరకు చదువుతుంది. పై ఆకాశమే గాని, క్రింద ఉన్న భూమి మీద కానీ, భూమి కింద ఉన్న నీళ్ళు అంది కానీ నుండి దేని పోలికైనా విగ్రహం చేసుకోనకూడదు. దేని పోలిక నువ్వు విగ్రహం చేసుకోనకూడదు అంటే ఏదో ఒక జంతువు పోలిక తయారు చేసి ఇదే నా దేవుడు అనకూడదు అని అర్థం. అది నీకేంటి అర్థమైందో బైబిల్ నాకు తెలియదు. కాబట్టి వాటిని పూజింపకూడదు, నమస్కరించకూడదు. నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు, నన్ను దేశించు వారి విషయంలో. అయితే అర్థమైందా? ఎప్పుడైతే ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇదే నా దేవుడు అని చెప్పి నమస్కారం చేసి పూజ చేస్తారో అది దేవుడికి నచ్చదు. అంతేగాని ఎక్కడో మ్యూజియంలో విగ్రహాలు ఉన్నవి, ఎక్కడో కొండల మీదే బొమ్మలు ఉన్నవి, రాజశేఖర బొమ్మ ఉంది, అవి తప్పు కాదు కదా. ఎన్టీఆర్ బొమ్మలు ఉన్నవి తప్పు కాదు కదా. దాని విగ్రహారాధన అనరే, దాన్ని ఎవరు పూజించి నువ్వే నా దేవుడు అని అనరుగా. అది దేవుడికి నచ్చదు. అంతేగాని ఆ మ్యూజియంలో బొమ్మలు ఉంటాయి, అలెగ్జాండర్ బొమ్మలు ఉన్నాయి, ఈ రాజుల బొమ్మలు ఉన్నాయి, వల్లభాయ్ వరదాభాయ్ పటేల్ బొమ్మ ఉన్నది, అంబేద్కర్ బొమ్మలు ఉన్నాయి. వీటిని విగ్రహారాధన అనరండి. విగ్రహము అంటే ఏంటి? విగ్రహ ఆరాధన అంటే విగ్రహము ప్లస్ ఆరాధన. విగ్రహ ఆరాధన అంటే అది అర్థం. విగ్రహం తయారు చేసి నువ్వే నా దేవుడు, ఆ పాతకాలంలో వాళ్ళు ఒక దూడను తయారు చేసి నువ్వే నా దేవుడు అని సాగలపడి నమస్కారం చేయడమే దేవుడికి నచ్చలేదు. కొండ మీద దిగి వచ్చేసి 3,000 మందిని హతమార్చాడు ఒక్క రోజులో. అది విగ్రహారాధన. చేసుకోనకూడదు అని అన్నాడు. అప్పుడేమన్నాడు? నేను రోషము గల దేవుణ్ణు, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరములు తండ్రి దోషములు కుమారుల మీద రప్పించింది. నన్ను ద్వేషించేవారంటే ఎవరైతే నన్ను కాదంటారో, నా ఒక మాటను అర్థం చేసుకోరు, నన్ను కాదని ఏదో ఒక జంతువునో దేన్నో పూజిస్తారో వాళ్ళ విషయమే నేను 3-4 తరంలో తండ్రి దోషములు పిల్లల మీద రప్పిస్తాను. నువ్వు అన్నావు కదా, తండ్రి దోషం పిల్లల మీద ఖచ్చితంగా రప్పిస్తాడు. 100%, నీకేం డౌట్? ఖచ్చితంగా. ఇంకో దగ్గర నేను రప్పించును అని అనలా. ఇంకో దగ్గర ఎవరి పాపములు వాళ్ళే భరిస్తారో అని అన్నాడు. అంటే ఒక మనిషికి 2 రకాల పాపములు ఉంటాయి. తల్లిదండ్రుల దోషములు కూడా వస్తాయి, మన పాపాలు కూడా ఉంటాయి. అంటారు కదా పెద్దలు, అంటారు తల్లిదండ్రులు మంచి పనులు చేశారు అందుకే బాగు బతుకుతున్నారని, తల్లిదండ్రులు ధర్మకార్యాలు చేశారు పిల్లలకు భోజనం దొరుకుతుందని పెద్దలు అంటారు కదా. ఆశీర్వాదాలు వస్తాయి, శాపాలు కూడా వస్తాయని గుర్తుపెట్టుకో. తర్వాత మనిషి సొంత కార్యాలు పాపము దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. అంటే మనిషికి 2 రకాల దోషాలు దేవుడు మోపుతాడు, తల్లిదండ్రుల దోషాలు, సొంత దోషాలు. అందుకే రెండు విధాలుగా బైబిల్లో ఉన్నవి. నువ్వు బాగా అర్థం చేసుకో. నీలాట నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు క్రైస్తవుని కాను, 25 years నుంచి నేను క్రైస్తవుని. అర్థమైందా? నువ్వు అన్నావు కదా అది తప్పు అని. తప్పు కాదు, అది కరెక్ట్, 100% కరెక్ట్.
మా తండ్రి దొంగ ఏదో డబ్బులు తెచ్చుకొని ఏదో దొంగదానం చేస్తే ఆ డబ్బులు పట్టుకొని నేను బ్రతుకుతూ ఉంటే పోలీసులు రైడ్ చేస్తే ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతాను. తండ్రి దోషములు పిల్లల మీదకి వస్తాయి ఖచ్చితంగా. నా తల్లిదండ్రులకి ఏదైనా వాళ్ళ దొంగలు వ్యభిచారులు అయితే ఆ పేరు నాకు కూడా వస్తుంది, ఖచ్చితంగా వస్తాయి. నీకు బైబిల్ తెలీదు, జనరల్ విషయాలు కూడా తెలియదు. నువ్వు చాలా చిన్న వయసు క్రిష్ బాబు. కాబట్టి ఆ విషయంలో నేను మాట్లాడితే ఆ అమ్మాయి సిలువ వేసుకుంది, అది విగ్రహారాధన కాదు. ఎందుకంటే ఇంట్లో అన్ని దగ్గర కూడా సిలువలు మా ఇంట్లలో ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఎవరు ప్రార్థన చేసి దీపాలు అర్పణలు చేసి నైవేద్యాలు చేసి దండం పెట్టి సిలువే నా దేవుడు అని అన్నం. కాబట్టి విగ్రహారాధన కాదు. ప్రతి క్రైస్తవుడు దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని ఆరాధన చేస్తారు. 1 కొరింథీయుల గ్రంథం 3:19 16 నుంచి 19 నీ దేవుని ఆత్మ నీలో నివసించుచున్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నది మీరు ఎరగరా? దేవుడు ఆత్మలో నివసించుచున్నది కాబట్టి మేము చేతులెత్తి ఆకాశమై ప్రార్థన చేస్తాం. ఏ క్రైస్తవుడైనా అలాగే ప్రార్థన చేస్తాడు. క్రైస్తవుడు ఎప్పుడు విగ్రహారాధికుడు అవ్వడు. ఇంట్లో ఎన్నో విగ్రహాలు ఉండొచ్చు, నేను నెవర్ వర్షిప్. ఓకే, నువ్వు ఇది క్లారిఫై. అమ్మాయి సిలువేసుకున్నంత మాత్రం నేను సిలువేసుకున్నాను, మేము విగ్రహారాధకం అయిపోము. నీకు క్లారిఫై ఇచ్చాను. విగ్రహారాధన చేసి విగ్రహం తయారు చేసి దానికి బలి అర్పితాలు ఇచ్చి దాన్ని నైవేద్యాలు ఇచ్చి ధూపదీపాలు వేసి దాన్ని ప్రతిష్ఠించి నువ్వే నా దేవుడు నన్ను రక్షించి అంటేనా పాపం, లేకపోతే లేదు. అది దూడకు చేశారు. ఇజ్రాయేల్ దూడకు చేస్తే దేవుడికి చిరాకెచ్చి అందుకు చంపేస్తారు. దూడనేమన్నారు తెలుసా? ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన దేవుడు నువ్వే అనగానే దేవుడికి చిరాకు వచ్చింది. దూడ చేసుకొని ఏదో టైంపాస్ చేసుకుని పర్వాలేదులే. మన ఇంట్లో చాలా ఇదేంటి పావురాలు, ఈ రెయిన్డియర్స్ అవి ఇవి కొమ్ములతో ఉంటాయి, దుప్పిల తాలూకు బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి, వెండితో తయారు చేయవన్నీ, అవి కూడా విగ్రహాలే కదా. వాటిని ఎవరు పూజిస్తున్నారు చెప్పండి? ఏ క్రైస్తవుడు పూజిస్తాడు? కాబట్టి క్రైస్తవుడు విగ్రహారాధికుడు కాడు. ఒకవేళ క్యాథలిక్లు ఎవరు చేస్తుంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. మనసులో ఉన్న లోపల ఉన్న భావాన్ని బట్టి విగ్రహారాధన అంటే మనసులో నిలుపుకొని ఆరాధన చేసేవాడికి విగ్రహారాధకుడు అంటాడు. విగ్రహారాధన బొమ్మలు ఒకటే కాదు, డబ్బు కూడా విగ్రహారాధనే. ఏదో ఒక మనిషిని వెంబడించిన ఇప్పుడు నా హృదయంలో ఎవరో ఒక మనిషిని వెంబడించిన విగ్రహారాధనే, నేను ఎవరిని ఆశ్రయించిన విగ్రహారాధనే. అందుకే మనుషులను ఆశ్రయించి వాడు శాపగ్రస్తుడు అని దేవుడు అన్నాడు. అది కూడా విగ్రహారాధన కింద వస్తుంది. డబ్బును ఆశ్రయించే అది విగ్రహారాధనే. రోజు కౌంటర్లు వెళ్ళి డబ్బుని ఇలా మొక్కుతుంటారు, అది విగ్రహారాధనే. వాటిని నమ్మడం, వాటిని ఆరాధించడం దేవుడికి నచ్చదు. కాబట్టి మన దేవుడు జీవం గల దేవుడు, ఆయన విగ్రహారాధన చేయమని చెప్పలేదు. ఆ అమ్మాయికి నువ్వు వాళ్ళకి అనడం కరెక్ట్ కాదు. తర్వాత విగ్రహారాధకులకు సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు సపోర్ట్ చేయకూడదు. బైబిల్ ఎలా చెప్పిందో అలా చెప్పాలా. నేను ఇప్పుడు చదివాను కదా, ద్వితీయోపదేశం 5:8-9 పైనుండి ఆకాశం క్రిందే కానీ భూమి మీదే కానీ భూమి కిందే నీళ్లు కానీ ఉండుట దేని పోలిక విగ్రహములు చేసుకొనకూడదు, వాటిని నమస్కరించకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరములు తండ్రి దోషములు కుమారుల మీద రప్పించదును. మరి 1000 తరములు నన్ను ప్రేమించే వారిని నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరములు కరుణించువాడనై ఉన్నాను. నువ్వు దేవుడైన యెహోవాను ప్రేమిస్తే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆయన్ని ద్వేషిస్తే నువ్వు శపించబడతావు. దట్స్ ఆల్. దేవుడి వాక్యం. మానవుడు ఏపాటి వాడు కొద్ది రోజులు ఉంటాడు, పోతాడు, కానీ దేవుడి వాక్యం నిరంతరం ఉంటాడు. పుష్పాలు, నువ్వు దేవుడి వాక్యం చదువు, నువ్వు బాగా అర్థం చేసుకో. నువ్వు దేవుని సేవ చేస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. నువ్వు దేవుడి వాక్యం విరుద్ధంగా వెళ్తే నీ జీవితంలో నువ్వు బాగా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మరి నా ఫోన్ నెంబర్ 8309827562. ఏమైనా డౌట్ ఉంటే ఫోన్ చేసి మాట్లాడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. జై హింద్.